కూడి వచ్చిన మనందరికీ ప్రైజ్ లార్డ్. ముందుగా దేవునికి కృతజ్ఞతలు, అమ్మగారికి అయ్యగారికి వందనాలు చెల్లించుకున్నాను. నా జీవితంలో దేవుడు చాలా మేలులు చేసిండు. నేను చాలా శ్రమలు పొందిన, అవమానాలు మనుషుల వల్ల కూడా. నేను ఏంటంటే ఇట్లా సాతాను శక్తులతో చాలా అల్లరిగా, ఇక్కడ ఏ విధంగా అయితే అయ్యగారు బాగుపరుస్తున్నా నేను ఆ విధంగా మా ఇంట్లో చేసేదాన్ని. నేను ఆగస్టు నెలలో వచ్చిన దేవుడు నాకు అయ్యగారి ద్వారా ప్రేరు చేసిండు, స్వస్థత వచ్చింది, విడుదల వచ్చింది. 2 సంవత్సరాల నుంచి ఎంతో వేదన పడ్డా, కానీ నా అంటూ ఎవ్వరూ నాకు రాలేదు. నాతో పాటు నా తోబుట్టు, మా ఆయన, మా అమ్మ, మేమే ఉన్నాము. క్రిస్టియన్ వాళ్ళు మా చుట్టూ క్రిస్టియన్ వాళ్ళే ఉంటారు, కానీ వాళ్ళు కూడా నన్ను చూసేయడానికి కూడా రాకపోతుండేది. భయపడి నా దగ్గరికి రాకపోతుంది. 2 సంవత్సరాల కంచెలు నేను ఏ పని చేయని దాన్ని. పోయిన నెల నుంచి నేను టైలరీ, అంతకుముందు నుంచి నేను టైలరీ చేసేదాన్ని, కానీ అదే నేను అనారోగ్య సమస్య వల్ల నేను టైలరింగ్ మానేసిన. పోయిన నెల నుంచి టైలరింగ్ చేస్తున్నా. ఈ సాక్ష్యం దేవుడు దీవించింది గాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకు స్తోత్రం చెప్దాం. మన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు, ఎంత గొప్ప దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు కదా. 2 సంవత్సరాలు చేతబడి చీకటి శక్తుల చేత పీడింపబడుతూ చాలా బాధపడి చాలా బలహీనరాలైపోయి నెమ్మది లేని పరిస్థితి అండి. మరి ఎంతోమంది దగ్గరికి వెళ్ళినా ఎక్కడ విడుదల రాని పరిస్థితి. నిజంగా తను చెప్తున్న మాట, మనుషులు కూడా తన రక్త సంబంధికులు కానీ ఎవరైనా కానీ తను చూసి భయపడే వారి దగ్గర కూడా రాలేదట. అందరూ అవమానపరిచి నిందించిన పరిస్థితులు. 2 సంవత్సరాలు చాలా కృంగిపోయి ఉన్న సహోదరి, అటువంటి బిడ్డ మరి పరిశుద్ధాత్మ పాల్పృథ్వీ మినిస్ట్రీస్ ద్వారా అందించబడుతున్న పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవంలో ఆగస్టులో వారు ఇక్కడ పాల్గొనడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనుడు ప్రార్థిస్తూ ఉండగా ఆ చేతబడి మాంత్రిక శక్తుల నుంచి బిడ్డ విడుదల పొందుకున్నారు. మీరందరూ చూస్తున్నారు ఎంత ఆరోగ్యవంతంగా బిడ్డ ఉన్నారో. మరి ఆ బిడ్డ చెప్తున్న మాట, చాలామంది అనుకుంటున్నారు డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నారు, ఆ ఫేక్ ఇది అనేసి అనేక రకాలుగా బయట వారు మాట్లాడుతూ ఉంటారు. నిజంగా డబ్బులు ఇస్తే ఎవరు చెప్తారండి? చూడండి, తను ఆ హ్యాపీనెస్ పంచుకుంటుంది. 2 సంవత్సరాలు ఎంత బాధపడిందో, 2 సంవత్సరాలు ఎంతగా అవమానపరచబడిందో, 2 సంవత్సరాలు ఎంతగా కృంగిపోయిందో. టైలరింగ్ చేస్తుందట, టైలరింగ్ కూడా చేయలేని పరిస్థితి, ఏ పని చేయలేక నిస్సహాయంగా ఉన్న సమయంలో యూట్యూబ్ ద్వారా పాల్పృథ్వీ మినిస్ట్రీస్ అనే వారి ఛానల్ చూసి దేవుడు చేస్తున్న కార్యాలు చూసి వారి ఆరాధనలో పాల్గొన్నప్పుడు దైవజనుడు తన కోసం ప్రార్థించినప్పుడు గొప్ప విడుదల పొందుకుంది. మరి సంపూర్ణ ఆరోగ్యం పొందుకుంది. ఈరోజునే హ్యాపీగా వస్తుంది బిడ్డ అని చెప్తున్నారు. అంత మాత్రమే కాదు, దేవుడికి నేను ఎంత ఇచ్చినా తక్కువే. మరి నేను నాకు అంటుగా ప్రభు నీకేమి ఇవ్వలేకపోతున్నా, నా చేతులు నింపయ్యా, నా భర్తది కాదు, ఇంకెవరిదో కాదు కష్టజీతం, నా చేతులు కష్టార్జితాన్ని దీవించు ప్రభు అని బిడ్డ ప్రార్థన చేసుకున్నప్పుడు అద్భుతంగా దేవుడు తన చేతులు నింపడం జరిగింది. మరి దేవునికి కృతజ్ఞతగా ఏదైనా చెల్లించాలి, సేవకుల కోసం ఏదో ఒకటి మేము ఇవ్వాలని అప్పటి సహాయం అందించడానికి మరి ముందుకొచ్చారు. అందుకు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నిండుగా బిడ్డనిక దేవుడు దీవించి తన చేస్తున్న చేతి పని దేవుడు ఆశీర్వదించి విస్తరించబడును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ నాన్న.